మీద అభిమానం లేదన్నావు, నమ్మాను. నా డబ్బు తిన్నావన్న బాధ లేదురా. నా నమ్మకాన్ని దెబ్బ కొట్టావు. చెప్పు, ఏమైపోయావు? కళ్యాణ మండపం దగ్గర మాయమై ఇప్పుడు కనిపిస్తున్నావు. ఈ మధ్యలో ఏమయ్యావు చెప్పు. నేను అక్కడే ఉన్నానండి. ఇంకొకసారి అబద్ధం ఆడావంటే చంపుతా. నిజం మేడం, నేను చెప్పింది విన్న తర్వాత నా మాట అబద్ధం అయితే మీరేమన్నా చేయండి. అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు పెళ్లి కన్ఫర్మ్, కాకపోతే లొకేషనే చేంజ్. లొకేషన్ చేంజ్ ఎక్కడ? నువ్వు అవసరం లేదు కానీ ఎక్కడే ఉండు. మీరు వద్దన్నా సరే నేను మీ వెనక పరిగెత్తుకుంటూనే వచ్చేస్తాను. మీ తమ్ముడి కన్నా ఎక్కువగా చూశానన్నారు. నా తోడు పుట్టిన దానికన్నా మిమ్మల్ని ఎక్కువగా అనుకున్నాను కాబట్టి మీ పక్కన ఉన్నానండి. అసలు ఇదంతా మీ పక్కన ఉన్నోళ్లే జరిపించారన్న అనుమానం. ఎవరు చేస్తారంటావు? మీరే. పుచ్చు పగిలిపోద్ది. ఏది పగలగొట్టినా అదే నిజమండి. కట్టి పారేసున్నాను, మీరు చూశారా లేదా? చూస్తే నేనెందుకు కూరుకుంటాను? ఈ పెళ్లి జరగాలని మీరు కోరుకోవట్లేదు కాబట్టి. నారాయణ, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మీరు నన్ను చూశారా లేదా? చూడలేదని చెప్పానుగా. సరే, మీరు నన్ను చూడలేదు. మేడం గారు అక్కడ ఎదుగుతుంటే మేడం నన్ను చూడాలని నా పక్కనే ఉన్న కొబ్బరి చెప్పని మేడం మీదకి ఇసిరేస్తే మీరేమో చాకచక్యంగా పట్టుకుని తప్పించేశారు. దేనా? మీరే. మేడం, అసలు ఇదంతా ఈయనకి తెలిసే జరుగుతుందండి. నాకేం అవసరం రా, దీనివల్ల నాకేం లాభం? కాదండి, మీకు జ్వాలకి మధ్య రాహుల్ అడ్డుగా ఉన్నాడు కాబట్టి. అంత కర్మ నాకేం పట్టలేదు. నీ తప్పు నా మీద వేసి కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నావా? నేనేం చేశానండి? నువ్వు కార్తీక్ గారి చిక్కి తన్నులు తిని ఉండకపోతే ఈ పెళ్లి జరిగేదా? నువ్వు కనిపించలేదు కాబట్టి ఇదంతా జరిగింది. నేను కనిపించాలని చూసినా మీరు కుదరనివ్వలేదుగా. ఇంకొక మాట మాట్లాడమంటే చంపుతాను. ఆపండ్రా. చూడక్క, వీడు ఎవరిది తప్పులేదు. మిమ్మల్ని నమ్మడం నాదే తప్పు. అవును, అన్నిటికీ మమ్మల్ని ఇంకెవరు అనమంటారా? అంతా చేసిందా కార్తీక్ గారు. వాడు మాత్రం నీకు గుర్తుకురాడు. అవును మేడం, మన ప్రతి పనికి అడ్డుపడుతున్నాడు. నన్ను ఇలా కట్టిపడేసి ఈ పెళ్లి జరిగేలా చేసిందా కార్తీక్ గాడే. నువ్వేమన్నా చేదలుచుకుంటే కార్తీకం చేయి. మేడం, మీరు ఏదో ఒకటి చేయాలి. లేకపోతే వాడు ముందు ముందు మేకై కూర్చుంటాడు. కాబోయాలు నువ్వే పట్టించుకోకు. వాడు మాత్రం అన్ని పట్టించుకుని మన పరువు చేస్తున్నాడు. ఎలాగో ఈ పెళ్లి నిరాటంకంగా జరిగిపోయింది. చివరి క్షణం దాకా మా గుండెలు అరచేతులు పెట్టుకొని ఉండాల్సి వచ్చింది. ఈ పెళ్లి ఎన్ని విధాలుగా ఆపాలో అన్ని విధాలుగా ఆపడానికి ప్రయత్నించింది. దాని అదృష్టం బాగుంది, హాయిగా జరిగిపోయింది. ఆ మహాతల్లి ఇప్పటికైనా ఊరుకుంటుందో లేక వాళ్ళ కాపురంలో నిప్పులు పేయడానికి ఇంకేమెత్తులేస్తుందో. ఇక ఎన్ని ఎత్తులేసినా ఏ ప్రయోజనం ఉండదు. పెళ్లికి ముందు ఎత్తులేసి ఉంటే ఏమన్నా ప్రయోజనం ఉండేది. ఇప్పుడు ఆ పెళ్లి అయిపోయిన తర్వాత ఇక ఏ ప్రయోజనం ఉండదు. ఈ పెళ్లితో యశోదరాహం సగం చచ్చిపోయి ఉంటుంది. చావదు బాబు. ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యే అన్నట్టు ఆ యశోదరాహం అనేది ఆవిడ చావుతోనే పోతుంది. లేదంకుల్, నేను తాళి కట్టినప్పుడు ఆమె కళ్ళలో మొదటిసారిగా ఓటమిని చూశా. ఇంకా తను మారలేదంటే మా మమ్మీ పిచ్చిదై ఉండాలి. తను మారుతుందనే అనుకుంటున్నాను. మారితే శ్వేత అదృష్టవంతురాలనుకోవాలి. అది ఎప్పుడూ అదృష్టవంతురాలే. ఇంత జరిగాక మారక చేస్తుందా? మారుతుంది. మారితే మంచిది, లేదంటేనే కష్టం. ఈరోజు కాకపోతే రేపైనా ఆ యశోదర్ ఎదురుగా ఇంట్లో తిరగాల్సిందే కదా. మనసులో ద్వేషం పెంచుకొని శ్వేతకి ఏ కష్టమైనా కలిగించవచ్చు. మీకేం భయం లేదు అంకుల్. మా మమ్మీ మారినా మారకపోయినా నేనున్నాను. తనకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఆ నమ్మకంతోనే ఈ పెళ్లి ఒప్పుకున్నాను బాబు. కానీ 24 గంటలు పని మానేసి నువ్వు శ్వేత కాపలా కాయలేవు కదా. అవసరమైతే ఆ పని కూడా చేస్తాను. నన్ను నమ్ముకొని నా ఇంటికి వచ్చి నా భార్య కష్టపడితే నాకు అవమానం కాదా? నా గురించి మీరు భయపడి కాపలా కాయాల్సిన అవసరం లేదు. నేనంత పిరికిదాన్ని కాదు. మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను. కక్ష సాధింపులకి ఏదైనా ఎక్స్ట్రా వేషాలు వేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలుసు. తనకున్నంత ధైర్యం మీకు లేదు. తనేంటో ఒక మాటలో చెప్పేసింది. మనం అనుకున్నంత అనుకూలంగా పరిస్థితులు ఉండవురా.
పరిస్థితులకి అనుకూలంగా మనం ఉండొచ్చుగా. ఇప్పుడు ఎన్నైనా చెప్తారు. పెళ్ళి అయింది కాబట్టి ఎప్పటికప్పుడు వెనుకొండి జ్వాల ఆ యశోదరెత్తులకు పై ఎత్తులు వేసి ఈ పెళ్లి జరిపించకపోతే అప్పుడు మాట్లాడడానికి మన దగ్గర మాటలు కూడా ఉండేవి కాదు. ఏంటి అంకుల్, జ్వాలి పెళ్లి జరిపించిందా? అవును బాబు. రాహుల్ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రావడానికి కళ్యాణ మంటపంలో కాకుండా యశోదరింట్లోనే ఈ పెళ్లి జరగడానికి ప్లాన్ చేసింది జ్వాలయే. జ్వాల జ్వాలెందుకు ఈ పెళ్లి చేసింది? యశోదర్ శిష్యురాలు కదా. గురువుకే తెలియకుండా రాహుల్ పెళ్లి ఎందుకు చేసి ఉంటుంది? అది మా కుటుంబం మీదున్న అభిమానము. శ్వేత అక్క అని పిలుస్తుంది కాబట్టి దాని మీదున్న మమకారమో తెలియదు, కానీ తనే ఈ పెళ్లి జరగడానికి మూల కారణం. మా పక్కన నువ్వు అండగా నిలబడితే మా వెనక తను నిలబడింది. సరే సరే, మాటల్లో పడి ఇంటల్లుడి మర్యాద గురించి కూడా ఆలోచించరా? ఏం మర్యాదలు చెయ్యాలేంటి మీ బావగారికి? నీకే ఎన్నైనా చెప్తావు. ఇంటికొస్తే కనీసం మర్యాద కూడా చేయలేదని మా బావ ఫీల్ అవడా? ఆయనేం ఫీల్ అవ్వరు, మేం బయలుదేరుతాం. ఎక్కడికి? అత్తగారింటికి నాన్న. ఇప్పుడే ఎందుకమ్మా? యశోధర కోపం చల్లబడ్డాక నిదానంగా వెళుదురు గాని. వేడిలో వేడి ఏదో ఒకటి తేలిపోతుందిగా. వద్దు శ్వేత, అది పద్ధతి కాదు. పెళ్లి జరిగిన తర్వాత 3 రాత్రులు మీ ఇంట్లో జరగటమే సంప్రదాయం. ఇది పద్ధతిగా జరిగిన పెళ్లి కాదుగా. మేళతాళాలు లేకపోవచ్చు, బంధుమిత్రులు రాకపోవచ్చు, వేదమంత్రాల సాక్షిగా మీ పెళ్లి జరిగింది. ఎలా జరిగినా సంప్రదాయాలు మారవు, మనం మార్చకూడదు. అవునమ్మా, 3 రాత్రులు ఇక్కడ నిద్ర చేశారంటే ఆ యశోదర ఆవేశం కూడా చల్లబడుతుంది. మూర్ఖుణ్ణి మూర్ఖంగా ఎదుర్కోకూడదు, తెలివిగా ఎదుర్కోవాలి. ఇప్పటికే అవమాన భారంతో రగిలిపోతున్న ఆ యశోధరింటికి కాపురానికంటూ వెళ్తే అగ్నికి ఆజ్యం పోసినట్టవుతుంది. ఈ 3 రాత్రులు గడవనివ్వు. ఆ తర్వాత మేమే స్వయంగా వచ్చి మిమ్మల్ని ఆ ఇంటి దగ్గర దిగబెడతాం. అంకుల్ చెప్పింది కరెక్టే. ఈ 3 రాత్రులు గడిచిపోతే మీ పెళ్లికి ఒక పరిపూర్ణత్వం వస్తుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు వేరు చేయాలన్నా చేయలేరు. అంకుల్ మాట వినండి. అవునమ్మా. మమ్మీ 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 ఏంటి చందు, చాలా హ్యాపీగా ఉన్నావు? సాధించాను మమ్మీ, సాధించాను. యశోదర ఎత్తు చిత్తు చేసి రాహుల్ శ్వేతల పెళ్లి జరిగేలా చేశాను. గుడ్. యశోదర మీద ఇది నా 2వ విజయం మమ్మీ. ఆనందంగా ఉంది కదూ? అవును మమ్మీ. ఇది చాలా చిన్న విషయం, దీనికే నువ్వు ఇంత సంతోషపడుతున్నావు. అసలు విజయం సాధిస్తే ఇంకా సంతోషిస్తావు. నా ప్రయాణం అటువైపే మమ్మీ. ఈ 2 పెళ్లిళ్లతో నీ కుటుంబాన్ని సెటరేట్ చేసావు. ఇక మిగిలింది మీ అమ్మని కలుసుకోవడం. ఆ రోజు త్వరలోనే వస్తుంది మమ్మీ. నువ్వెప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాల్సింది. అమ్మగారు కాఫీ. లక్ష్మి ఇదిగో ఇంత డబ్బా. మంచి చీర కొనుక్కో. ఎందుకమ్మా? నా చెల్లెలు పెళ్లి జరిగింది అందుకు. మీ చెల్లెలు పెళ్ళా? ఎప్పుడమ్మా? అయినా మీకు చెల్లెలున్నట్లు నాకు తెలీదే. అదే నా చెల్లెల్లాంటి అమ్మాయి. ఓహో అలాగమ్మా. అలాగే వాచ్మెన్ ని వంట మనిషిని కూడా కనిపించమని చెప్పు. చందు, నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే మమ్మీ. గో. ఒరే అది నీలో ఇంత టాలెంట్ ఉందని నీకు ఇప్పుడే కదరా తెలిసింది. హే
హే, 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 హే. ఎవరు లేరు. బాధపడకక్క, జరిగిన దానికి నువ్వు ఎంత బాధపడుతున్నావు నాకు తెలుసు. జరిగిపోయిన దాని గురించి వదిలే. అంతేలేండి, కంచి మీద పడి సీర సిరిగిందని చూస్తూ బాధపడితే ప్రయోజనం ఉందండి. అతుకులేసుకోవాలి గాని. నేను చెప్పింది అదే, నువ్వు అడ్డదిడ్డంగా చెప్ప. ఇప్పుడు నీ బాధ ఏంటి? చోళను రాహుల్కి ఇచ్చి పెళ్లి చేస్తుంటే చోళ ఆస్తి మనకు వచ్చి ఉండేది. ఇప్పుడు అది మిస్ అయిందనే కదా నీ బాధ. ఎక్కడ పోద్దక్క, నేనున్నానుగా. హూనా నేను చూసుకుంటాను. చోళను నేను పెళ్లి చేసుకుంటాను, ఈ ఇంటి కోడలు చేస్తాను, తన ఆస్తిని నీ అకౌంట్లో జమ చేస్తాను. నీకోసం ఏమైనా చేస్తాను కదక్క. ఆఫ్టర్ ఆల్ ఇది చేయలేనా? ఒరే అది నువ్వు గీసిన మేపదేగా. నువ్వు అంటే చాలు, జోలను నేను చేసుకుని నీ కోరిక నెరవేరుస్తాను. నువ్వు అనక్క, నేను చూసుకుంటాను. పెళ్ళవగానే అయిపోయిందా? ఇంకెప్పుడు ఇలాంటి చచ్చు సలహాలు ఇవ్వకు. నీకేం అర్థమైందా? సలహాలు ఇవ్వకు అన్న మాట మాత్రం అర్థమైందండి. పెళ్ళి అయితే సరిపోతుందా అంటది, ఇంకేం చేద్దామనేంటి? పాప మేడం గారు డిస్టర్బ్ అయ్యారండి. అంటే పిచ్చి పట్టిందా? నేనెక్కడున్నానండి? దాని అర్థం అదే కదా సార్. నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేయకండి. ఏ, నన్ను ఇన్వాల్వ్ చేయడం చూడలేదు? మీరు చూశారుగా. చూస్తే చెప్పాలా? అంటే మీరు చూసినట్టే కదా. అలా నేను అనలేదే. దాని అర్థం అదే కదండి. ఇదిగో, నువ్వు అన్నదానికి అర్థం ఇది కానప్పుడు నేను అన్నదానికి అర్థం అది కాదు. ఇప్పుడు నువ్వు అన్నదానికి అర్థం అది కానప్పుడు నేను అన్నదానికి అర్థం ఇది కాదు అని చెప్తున్నాను. పిచ్చావిడ కాదండి, నాకే పట్టినట్టుంది. ఈ పెళ్లి మనిద్దరం దగ్గరుండి జరిపించాల్సింది. బట్ ఆ అవకాశం మనకు ఆ దేవుడు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండుంటావు కదూ. దగ్గరుండి శ్వేత బావ హోదాలో ఈ పెళ్లి జరిపించావు. నీ పక్కన నేను చందులా నిలబడలేకపోయానని నా బాధ. నేను లేకపోయినా నా కోసం, నా కుటుంబానికి అండగా నిలబడ్డావు. I miss you, Karthik. హాయ్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏ విషయం? అది నా దగ్గర మొహమాటం ఏముంది? నీతో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏ విషయం? పూజ విషయం. పర్వాలేదు, మాట్లాడండి, నేను మళ్ళీ వస్తాను. అది పర్వాలేదు, మీరు మాట్లాడండి. హలో. హాయ్, లిఫ్ట్ చేయడానికి ఎంత రేట్ అయింది? బిజీగా ఉన్నావా? జస్ట్ ఏదో వర్క్లో ఉన్నాను. ఓ సారీ. అదేం లేదు. ఏంటి విషయం? ఏం లేదు, అక్క గురించి చెప్దామని. ఏమంటుంది? ఏమనలేదు, ఇప్పుడే సీరియస్గా బయటకు వెళ్ళింది. ఎక్కడికి? చెప్పదుగా. నేను అనుకోవడం శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్తుందేమో అనుకుంటున్నాను. శ్వేత ఇంటికా? అవును, అందుకే నీకు ఫోన్ చేశాను. ఓ పని చేయి, శ్వేత వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అక్క ఎనీ టైం వాళ్ళ ఇంటికి రావచ్చని జాగ్రత్తగా ఉండమని చెప్పు. పెళ్లికి ప్లాన్ వేసి కష్టపడి జరిపించింది మీరు. ఇప్పుడు ఈ క్రెడిట్ మాత్రం నాకెందుకు?
మీరే ఫోన్ చేసి చెప్పండి, వాళ్ళు సంతోషపడతారు కదా. నువ్వు చెప్తే బాగుంటుందేమో అనుకున్నాను. లేదు, మీరే చెప్పండి. ఓకే, నేను ఫోన్ చేస్తాను. వెంటనే చేయండి. అలాగే. బాయ్. యశోదర్ ఎందుకు అక్కడికి వెళ్ళుంటుంది? వెళ్ళిపోయాడేంటి? ఏ విషయం మాట్లాడాలని వచ్చాడు? ఈ ఆది ఒకడు కరెక్ట్గా కార్తీక్ ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు. క్షమించాలి గురుగారు, తమరి కోసం యశోదర గారు వచ్చారు. అలాగే. ఓడిపోయాను స్వామీజీ, ఓడిపోయాను. ఓటమి తెలియకుండా బ్రతికిన మీ శిష్యురాలు జీవితంలో మొదటిసారి ఓడిపోయింది. చనిపోవాలనిపిస్తుంది కదా? బ్రతికి మాత్రం ప్రయోజనమే ఉంది. మంచి నిర్ణయం నాయనా. గురుగారు, చిత్తం. నిజంగా నీ ఓటమిని నువ్వు అంగీకరిస్తే ఆ కాలకూట విషయాన్ని తీసుకో. క్షణంలో నీ బాధ నుంచి నిన్ను విముక్తురాలను చేస్తుంది. ఓడినా పర్వాలేదు, బ్రతకాలి అనుకుంటే మాత్రం పక్కన పెట్టు. చావు కూడా నన్ను తాకడానికి అసహ్యపడుతుందా గురుదేవా? నాకేం కాలేదు. నువ్వు చెప్పిన సెలవు నీ బేలతనానికి, ఓడిపోయాను అనుకుంటున్న నీ అమాయకత్వానికి. అంటే నువ్వు తాగింది కాలకూట విషం కాదు. మానసికంగా నీరసించిన నీ మనసుకి ఉత్సాహాన్నిచ్చే మూలికా రసం. మీరు కూడా నాతో అపహాస్యాలాడుతున్నారా గురువర్య? నార్మల్. చస్తావా?
ఎవరిని ఉద్ధరించాలని చావాలనుకుంటున్నావు? ఓటమిని చూశాక ఎందుకు బ్రతకాలి గురుదేవా? ఓటమిని మించిన చావు ఉంటుందా? ఓడిపోయావా? ఎలాగో చెప్పు చూద్దాం. నా తెలివితేటలతో నా కొడుకు పెళ్లి ఆపలేకపోయాను. తాళి కట్టినప్పుడు విజయ గర్వంతో వాడి భార్య అక్కడున్న వాళ్ళు చూసిన చూపు చాలదా నా ఓటమిని తెలుసుకోవడానికి? నీకు కావాల్సింది ఏమిటి? జ్వాలతో నా కొడుకు పెళ్లి జరగడం. జరిగిందేమిటి? నా కొడుకు తనకు నచ్చిన అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడు. అది నీ ఓటమా? కాదా? కాదు. జ్వాలని నీ ఇంటి కోడల్ని చేసుకోలేకపోతే అది నీ ఓటమి. చేసుకోలేకపోయాను కదా. చేసుకునే అవకాశం లేకపోలేదుగా. నీ కొడుకు నీ మాట కాదని ఎవరినో చేసుకున్నంత మాత్రాన నువ్వు ఓడిపోయినట్లు కాదు కదా. యశోధరగా ఆలోచించు. అహంకారం నీకు అలంకారం. ఈ బేలతనం కాదు. పెళ్లి జరిగితే సరిపోతుందా? కాపురం చెయ్యాలిగా. వాళ్ళని విడదీసి నీ కొడుకుని జ్వాలని ఒక్కటి చెయ్యి. నీ కోరిక తీర్చుకో. ఇప్పుడు చెప్పు, నీది ఓటమా? ఇది కేవలం ఆటంకం మాత్రమే. నా శిష్యుల్లో నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? నువ్వు ఓటమి కన్నా చావునే ఎక్కువ ఇష్టపడతావు కాబట్టి. ఇది నీ స్వభావం కాదు యశోదర. ఆలోచనలతో నీ మనసు బూసు పట్టింది. అది వదిలించి ఆలోచించు. నిజంగా నువ్వు ఓడిపోయిన రోజు ఇక్కడి దాకా రాలేవు. ఆ క్షణమే నీ గుండె ఆగిపోతుంది. నువ్వెక్కడున్నా సరే నా చూపులు నీ ప్రతి కదలికని గమనిస్తుంటాయి. నీ పాటికి నువ్వు ఆలోచించుకుని ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. అయినా నువ్వు ఆలోచించడం మానేసి చాలా కాలమైంది. యశోధర ఎప్పుడూ యశోధరలాగానే ఉండాలి. అలాగే ఆలోచించాలి. అలా ఉన్నంత వరకు ఓటమి నీ తలుపు తట్టడానికి కూడా భయపడుతుంది. మానసిక రుగ్మత ఏర్పడితే నీలాగే పులి కూడా పిల్లిలాగా మారిపోతుంది. నిన్ను చూసి భయపడ్డ వాళ్లే నీతో ఆడుకోవాలని సాహసిస్తారు. ఆ అవకాశం ఎన్నడూ వాళ్ళకి ఇవ్వద్దు. వెళ్ళి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. విజయోస్తు. ఏంటి కార్తీక్, ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నావు? అదేనండి, జ్వాల విషయం. ఏం జరిగింది? మళ్ళీ ఏవైనా గొడవ పడ్డారా? అలాంటిదేమీ లేదు, కానీ మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్వాలేదు కార్తీక్, చెప్పు. మీరు ఆ రోజు చెప్పారని నేను ఎంతో సర్దుకుంటున్నాను. బట్ జ్వాల ప్రవర్తనలో మార్పు రావట్లేదు. ఇప్పుడు ఏమైంది? చెప్పు కార్తీక్, ఏమైంది? నాకెందుకో ఒక అనుమానం కలుగుతుంది. అనుమానమా? పూజ గురించి మాట్లాడినప్పుడల్లా జ్వాల ఎగ్జైట్ అవుతూనే ఉంది. దానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తే నాకే ఒక అనుమానం వచ్చింది. ఏంటది? జ్వాల నన్ను ఇష్టపడుతుందేమోనని. తను స్టేట్స్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. తన ప్రవర్తన ఇది కాదు. ఈ మధ్య మారింది. ముఖ్యంగా నేను పూజ గురించి వెతుకుతున్నప్పటి నుంచి మారింది. ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నప్పుడు మరో అమ్మాయి కోపం వస్తుంది అంటే అది ఆ అమ్మాయి మీద అసూయ అయినా అయి ఉండాలి, ఆ అబ్బాయి మీద ప్రేమ అయినా అయి ఉండాలి. పూజ గురించి అసూయ పట్టడానికి జ్వాల కన్నా తను ఎందులోనూ ఎక్కువ కాదు. ముఖ్యంగా అసలు తనకు పూజే తెలీదు. ఇక మిగిలింది నా మీద ప్రేమ. మొత్తానికి జ్వాల తన్ను ప్రేమిస్తుందని అర్థమైంది. కన్విన్స్ చేసి చెప్తే
ఈ విధంగా అయినా దగ్గరవుతారేమో. చెప్పండి, నేను చెప్పింది కరెక్టే కదూ? నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నిజమేనేమో అనిపిస్తోంది కార్తీక్. పోనీ జ్వాల నిన్ను ప్రేమిస్తుంటే అందులో తప్పే ఉంది? తనక తప్పు కాకపోవచ్చు, కానీ నాక తప్పు. నేను చందుని ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పుడు చందు లేదుగా. నా మనసులో ఉందిగా. అది జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్ని పదిలంగా నీలోనే దాచుకో. జ్వాలతో జీవితాన్ని పంచుకో. నీ మనసులో తనకి ఇంత చోటివ్వు. మనసు అనేది ఫంక్షన్ హాల్ కాదండి, వచ్చిన వాళ్ళందరినీ కూర్చోపెట్టడానికి. అక్కడ ఒక్కచోటే ఉంటుంది, అందులో చందు ఉంది. అది నాకు తెలుసు కార్తీక్. కానీ చందు కోసం నీ జీవితాన్ని ఎందుకు ఎడారి చేసుకుంటావు? నువ్విష్టపడుతున్న అమ్మాయి నీకెలాగూ దక్కలేదు. ఇప్పుడు జ్వాల నిన్నిష్టపడుతుంటే ఆమెనెందుకు మిస్ చేసుకోవాలనుకుంటున్నావు? అరుంధతి గారు నన్నెంతో అభిమానంగా ఆదరించారు. అలాంటి ఆవిడికి ఇలాంటి విషయం తెలిస్తే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. తనకి మీరైనా చెప్పండి, అలాంటి ఆలోచన ఉంటే మానుకోమని. ఆలోచించి చూడు కార్తీక్. జ్వాల నిజంగా నేను అభిమానిస్తుంటే అరుంధతి గారు కూడా కాదనరు. ఆమెకు నువ్వంటే అంత అభిమానం. ఆలోచించడానికి ఏమీ లేదు. నా మనసులో చందు ఉంది. తన జ్ఞాపకాలతో నేను ఆనందంగా ఉన్నాను. ఈ ఆనందాన్ని ఇలాగే ఉండనివ్వండి. ఈ జన్మకు చందువే నా భార్య. శారీరకంగా తను నా పక్కన లేకపోవచ్చు, కానీ మానసికంగా అనుక్షణం తను నాతోనే ఉంది. నేను ఇలా అన్నానని జ్వాలతో నేరుగా అనకండి. ఇది నా అనుమానం మాత్రమే. జ్వాల మనసులో ఆ ఫీలింగ్స్ ఉన్నమాట నిజమైతే మాత్రం నా అభిప్రాయం ఖచ్చితంగా చెప్పండి. నన్ను ప్రేమించిన పాపానికి పూజ ఎక్కడో కష్టాలు పడుతుంది. జ్వాలకి ఆ పరిస్థితి రావటం నాకు ఇష్టం లేదు. అలాగే ఆది విషయంలో జ్వాలను కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. నేనెంత చెప్పినా వినట్లేదు. మీ మాట అయినా వింటుందేమో. ఆదిని బిజినెస్ పరంగా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి యశోధర తమ్ముడు అన్న ఫీలింగ్తోనే కలుస్తూ ఉంటుంది. అమెరికా నుంచి వచ్చిన తనకి అలా కలవటం, మాట్లాడటం మామూలు విషయం కావచ్చు, కానీ ఆది గురించి మనకు తెలుసు. అలాంటి మనుషులతో తిరగటం వలన జ్వాలకే ఇబ్బందులు రావచ్చు. జాగ్రత్తగా ఉండమని చెప్పండి. సారీ, ఇది చెప్పడానికి మిమ్మల్ని పిలిపించాను. వస్తానండి. ఒకరి ఫీలింగ్స్ ఒకరికి బాగానే అర్థమవుతున్నాయి. ఇలాగైనా ఇద్దరూ కలుసుకుంటారు అనుకుంటే కార్తీక్ ఏంటి ఇలా అన్నాడు? థ్రిల్లర్ సినిమాలో లాగా ట్విస్ట్లు మీద ట్విస్ట్లు ఇచ్చి చివరికి మ్యారేజ్ అయిపోయింది. ఈ కోమా నుండి తేరుకోవడానికి అక్క కనీసం జీవితకాలం పడుతుంది. అక్క సైడ్ నుండి ప్రాబ్లం లేదు. ఇక ఇంటి మహారాజులు మనమే. ఒక దెబ్బకి రెండు పెట్లు అన్నట్టు రాహుల్ గారి మ్యారేజ్తో మనకి జ్వాలకి రూట్ క్లియర్ అయిపోయింది. అక్క సైలెంట్ అయిపోయింది. అమ్మో, అక్క మన ఫేస్లో నవ్వు చూసిందంటే తన ఫేస్లో రంగులు మారిపోతాయి. డ్రెస్ కోడ్ లాగా ఫేస్ ఫీలింగ్లో కూడా ఒక కోడ్ ఉంటుంది. ఇప్పుడు మన సాడ్ మూడు ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలి. ఇదేంటిది, ఏదో తేడాగా ఉంది. రే ఆది, షాపింగ్కి వెళ్ళాలి, రెడీగా ఉండు. వంట మనిషితో చెప్పి డిన్నర్కి మంచి డిష్ రెడీ చేయమని చెప్పు. అంతేలే అక్క, నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఏమర్థమైంది? అసలు సన్యాసం చేసావని. ఏంటి? అదేనక్క, రాహుల్ పెళ్లి ఆపాలి మ్యాక్సిమం ట్రై చేసావు, కుదరలేదు. అది కుదరలేదు కాబట్టి కాంప్రమైజ్ అయిపోయావు. ఈ యశోధర దేనికి కాంప్రమైజ్ కాదు. ఇప్పుడు ఇంక అవ్వక తప్పదుగా.
అవుతానని కలలు కంటున్నావా? ఇంకేం చేయగలవక్క? పెళ్ళి ఆపలేకపోయావు. 3 ముళ్ళు పడిన తర్వాత ఎవ్వరూ విడదీయలేరు. వాళ్ళంతటి వాళ్ళు విడిపోతే తప్ప. ఇద్దరిని కలపడానికి కష్టపడాలి గాని విడగొట్టడానికి కష్టమే ఉందిరా. నన్ను కాదని పెళ్లి చేసుకున్నంత మాత్రాన కాపురం చేయగలుగుతారనుకుంటున్నావా? అంటే వాళ్ళ కాపురానికి ఎసరు పెడతావా? నన్ను కాదని ఎవ్వరూ ఏం చేయలేరు. కానీ వాడు దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లిని బొమ్మల పెళ్లి చేస్తాను. వాళ్ళ శోభనం జరక్క ముందే విడిపోయేలా చేస్తాను. రైలు వెళ్ళిన తర్వాత జెండా ఊపితే ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనమేంటో నాకు తెలుసు. మళ్ళీ ఏదో ఎదవేడి చేసి ఉంటావు. మళ్ళీ అది రహస్యం. నువ్వు మారవక్క. మారాల్సొచ్చిన రోజు నేనుండనురా. అయ్యి బాబాయ్, అన్నీ అయిపోయి అససన్యాసం చేసి కృష్ణారామాన్ని కూర్చుంటుందనుకుంటే మళ్ళీ ట్విస్ట్ ఏంట్రా బాబు? ముందు ఈ విషయాన్ని అర్జెంటుగా రాహుల్ గారికి చెప్పాలి. హలో. రే రాహుల్, హ్యాపీనా? పెళ్ళి అయితే ఇంత హ్యాపీగా ఉంటుందని తెలిస్తే ఎప్పుడో పెళ్లి చేసుకున్నాను మావయ్య. నువ్వు హ్యాపీనే. ఇక్కడ మీ మమ్మీ నీ హ్యాపీని ఎలా పాడు చేయాలా అని చూస్తుంది. పెళ్ళి అయిపోయింది కదా, ఇంకేం చేస్తుంది? అది కాదురా బాబు, నువ్వు శ్వేతతో కాపురం చేయకుండా ఉండడానికి ఇక్కడ మీ అమ్మ ఏది వెదవేడేస్తుంది. అది ముందే తెలిసిన విషయం కదా మావయ్య. తన గురించి నాకు తెలుసు, శ్వేతకు తెలుసు. ఎవ్వరూ మమ్మీ మాట వినాం. ఇంకేం ప్రాబ్లం వస్తుంది? వచ్చేంతవరకు అది ప్రాబ్లం నీకే తెలియదురా. అలా స్కెచ్ చేస్తుంది మీ అమ్మ. పెళ్లికి చూసావుగా ఎన్ని ఎఫెక్ట్లు ఇచ్చిందో. అనుభవంతో చెప్తున్నాను రా, జాగ్రత్తగా ఉండు. మావయ్య నువ్వేం వరి అవ్వకు, అంతా నేను చూసుకుంటాను కదా. రే అసలు ఎందుకు వచ్చిన గొడవ కానీ శ్వేతను తీసుకుని ఎక్కడికైనా హనీమూన్ వెళ్ళిపో. ఒక 6 నెలలు ఇంటి మొహం చూడకు. పారిపోమంటావా? కరవడానికి సిద్ధంగా పాము ఎదురుగా ఉంటే పారిపోకుండా పట్టుకోవడానికి ట్రై చేస్తావా? పారిపోయినంతకాలం తరుముతూనే ఉంటుంది. ఇంకలా బ్రతకదలుచుకోలేదు. ఆ ఇంట్లోని మమ్మీకి ఎదురుగా నా శ్వేతతో నేను సంతోషంగా తిరుగుతాను. అది చూసి మమ్మీ చేసిన తప్పుకి బాధపడాలి. ఏం చేయాలో తెలియక కృంగిపోవాలి. నువ్వు అది అలా జరుగుతుంది అనుకుంటున్నావు. అది జరగదు రోయ్. పెళ్లి జరగదనే అనుకుంది, జరగలా. ఇది అంతే. మమ్మల్ని విడదీయడానికి ఎత్తులు వేస్తూనే ఉంటుంది. ఈలోపు బేబీని తెచ్చి చేతిలో పెడతాను. ఇంకేం చేయలేక వాడితో ఆడుకుంటూ శేష జీవితాన్ని గడుపుతుంది. ఒరే నా మాట వినరా. మావయ్య ఇన్ని రోజుల నుంచి నరకం చూసి చూసి ఇప్పుడే కాస్త సంతోషంగా ఉన్నాను. మళ్ళీ మమ్మీ గురించి చెప్పి మా మూడంతా పాడు చేస్తున్నావు. బా వదిలే మావయ్య, నేను జాగ్రత్తగానే ఉంటాను. ఓకేనా? బాయ్. రే 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 కొత్త పెళ్లి కొడుకు కదా, ఏం అర్థం కావట్లేదు. రేపు పక్కిచ్చే జలకలు చూస్తే అప్పుడు అర్థం అవుద్ది. ఏమండి, పంతులు గారిని ఎన్నింటికి రమ్మన్నారు? చెప్పి చాలాసేపు అయింది. ఈ పాటికి రావాలి. ఆయన ముహూర్తం ఈ రోజు అనుకున్నారో రేపు అనుకున్నారో? అలా ఎలా అనుకుంటాడు? చాలా క్లియర్గా చెప్పాను. మన తొందరకు తగ్గట్టే ఉంది ఆయన రావడం. వస్తాడులే భువనా, ఈలోపు కాస్త కాఫీ పెట్టు. పంతులు గారు వస్తే ఒకేసారి పెడతానుగా. ఏ 2 సార్లు పెట్టకూడదా? అన్ని సార్లు పెట్టే ఓపిక నాకు లేదండి. అంటే ఫీల్ అవుతావు కానీ లాభం లేదు భువనా, నీకు వయసు అయిపోయింది. అందుకనే పంతులు గారు రాగానే మీకు మంచి సంబంధం చూడమని చెప్తా. అమ్మని చూసి చూసి బోర్ కొట్టేసింది. నా మనసులో ఉన్నమాట చెప్పావురా. చెప్తాడు. ఇలాంటి వెధవ ఆలోచనలు కూడా ఉన్నాయన్నమాట మీ మనసులో. కాఫీ కోసం అత్తయ్య గారిని మారుస్తా అనడం ఏం బాగలేదు అంకుల్. అంటే భోజనం కోసం మార్చొచ్చా? అంటే నీ అన్నదాంట్లో అంత అర్థం ఉందా? తీసుకునే వాళ్ళకి ఎన్ని అర్థాలైనా దొరుకుతాయి బావా. వదిన 4 రోజులు ఊర్లో లేకపోయేసరికి నీకు డైలాగులు ఎక్కువ అయిపోయారా? అరుదుగా అలాంటి అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. పాపం బావకే ఛాన్స్ లేదు. నీ జోకుల తర్వాత ముందు పంతులు గారు రాలేదు చూడు. అమ్మో, చూస్తా. ఆంటీ ఈలోపు కాఫీ పెట్టివ్వండి. అలాగే బాబు. అందుకే చెప్పారు ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని. అల్లుడు అడగగానే ఎలా పరిగెడుతుందో చూసావు నాన్న? అక్కో నాకు కూడా 2 కప్పులు కాఫీ. నువ్వా? మావయ్య తాళిబొట్టు కూడా కట్టేశాడు. పుల్లలు వేయడానికో మేము చేస్తున్నావు మోయడానికో కుదరదు. మీరందరూ అట్ట అనుకుంటారు గాని నా మేనకోళ్ళ పెళ్ళైతే నాకంటే ఆనందించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పాపం ఆనందంతో చొక్కా బిర్రైనట్టుంది.
కామెడీ కామెడీ అన్ని మేనమావ పోలికలే. పోలికలు వచ్చినా పర్లేదు, బుద్ధులు రాకుండా ఉంటే చాలు. ఇంతకీ దొరగారు ఎందుకు వచ్చారో? ఎందుకు వస్తానక్క? ముహూర్తాలు పెట్టించడానికి పంతులు గారిని తీసుకొచ్చాను. బయట కాళ్ళు కడుక్కుంటున్నాడు. నువ్వు రాకపోయినా ఆ పంతులు గారు ఎలాగో వచ్చేవారు. సర్లే, ముందు ముహూర్తాల సంగతి చూడండి. ఏమండే పంతులు గారు, కాళ్ళు కడుక్కోవడం అయితే తొందరగా రండి. మీకోసం అందరూ వెయిటింగ్ ఇక్కడ. వస్తున్నా. అయ్యా నమస్కారం. నమస్కారం, కూర్చోండి. అయ్యా జాతకాలు తెప్పించండి. జాతకాల పేపర్లు చేతిలో పట్టుకొని మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఓ. ఇదిగోండి. పంతులు గారు, మంచి ముహూర్తం పెట్టండి. రాజయోగం ఉండే బిడ్డ పుట్టాల మేనగోళ్ళకి. పోనీ మీరు చూడండి. మాకంత సీన్ ఉంటే మీరు ఎందుకండి? మరి చూడనివ్వండి. అయ్యా వీరిద్దరి జాతక చక్ర ప్రకారం 15 రోజుల వరకు మంచి ముహూర్తం లేదండి. పంతులు గారు, పాపం బాబుమోహన్ చూడండి, 15 రోజుల వరకు ముహూర్తం లేదనేటప్పటికీ వాడిపోయింది. అయ్యా మొహం వాడిపోయినా పాత్రలు మాడిపోయినా ముహూర్తం మారదండి. ఆ అంటే 15 రోజుల వరకు ముహూర్తాలు లేవంటారు? అవును బాబు. అలా చెప్పమని ఆ యశోదర చెప్పి పంపించిందా? యశోదర ఎవరు బాబు చెప్పడానికి? జాతకాలు చెప్తున్నాయి. జాతకాలు చెప్పడం లేదు. అవును పంతులు గారు, మా మమ్మీ ఎంత ఇచ్చింది? దానికన్నా ఎక్కువ ఇస్తా, ఓకేనా? శివ శివ, ఇదేమన్యాయం అండి. నన్నే అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, అదే నిజం. 15 రోజుల వరకు మీరు ముహూర్తాలు లేవు అన్నప్పుడే మాకు అర్థమైంది. ఇక మీరు దయచేయండి. అయ్యా నా మాట నమ్మండి. పంతులు గారు, ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయదని మా మమ్మీకి చెప్పండి. పంతులు గారు అట్టంటాడు కాదు బాబు, పాప ఆయన అనుమానించకండి. అనుమానం ఆయన మీద కాదు, ఆయన వెంట వచ్చిన వాళ్ళ మీద, ఆయన వెనక ఉన్న వాళ్ళ మీద. అయ్యా నా మాట మీద నమ్మకం లేకపోతే మరొక పురోహితుడు పిలిపించి చూపించండి. ఎలాగో మేము చేసేది అదే కదా. చాలా శ్రమ పడ్డారు, వచ్చినందుకు దక్షిణ తీసుకుని దయచేయండి. మీరిచ్చిన దక్షిణ చాలు, ఇంకెందుకు? అల్లుడు, అనవసరంగా అనుమానించావు. ఈ పెళ్లికి ముహూర్తం చూసింది ఆయనే కదా, ఇదెందుకు చెడగొడతాడు? తోడుగా తీసుకొచ్చింది మీరేగా. నమ్మకం లేని చోట నారదుడైనా ఉంటాడేమో గానీ ఈ నారాయణ అస్సలు ఉండడు. మా మమ్మీ ఇక మారదు. అదేం లేదండి. చచ్చా, మీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? ఎవరో కావాలని చేస్తున్న ప్రచారం, అలాంటిదేం లేదు. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. చా, ఈ ఫోన్లతో చచ్చిపోతున్నానక్క. ఎవర్రా? ఇంకెవరు, మన బంధువులు స్నేహితులు ఫోన్ చేసి చంపుతున్నారు. ఏ విషయం? రాహుల్ పెళ్లి విషయం. పెళ్ళేదంటగా, చెప్పలేదేంటి? అమ్మాయి ఎవరు, అదేంటి ఇదేంటి గోల. వాళ్ళకెవరు చెప్పారట? అదే నాకు అర్థం కావడం లేదు. అవును, నీకు చేసిన వాళ్ళు నాకెందుకు ఫోన్ చేయడం లేదు? వాళ్ళని అడగాలి. 10 మంది తెలిస్తే పరువు పత్నాలు ఆలోచించకుండా ఎలా తెలిసిందంటావేంటక్క? మరి వాళ్ళకెలా తెలుసురా? ఆ కార్తీక్ గాడు వాడే చేసుంటాడు. వాడే పెళ్లి దగ్గరుండి చేశాడు. ఈ విషయం 10 మందికి తెలిసేలా చేస్తే మనమేం చేయని వాడి ఫీలింగ్ అనుకుంటాను. వాడి మొహం, వాడు చెప్పినంత మాత్రాన ఏమవుతుందిరా? ఎవరికి తెలిసినా ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. రేపటికి ఈరోజు పాత పడిపోతుంది. ఏమీ కాదురా. ఏమీ అవదని నువ్వు రిలాక్స్గా ఉండు. పెళ్ళి అయిపోద్ది, శోభనం అయిపోద్ది, 9 నెలలకి శ్వేత తల్లి అయిపోద్ది, నువ్వు నాయనేమో అయిపోతావు. అప్పుడు సరిపోద్ది. శోభనం జరగాలి కదరా. ఏ మంచాన్ని చీరలు కొడతావా? మేడం,
మీరేదో చెప్పారు, అక్కడేదో జరిగింది. ఏం జరిగింది? పంతులు వచ్చాడు, జాతకాలు చూశాడు, 15 రోజుల దాకా శోభనం జరగకూడదు అన్నాడు. ఆగిపోయిందా? ఎందుకు ఆగుద్దండి? వాళ్ళు ఏమన్నా అమాయకులా? పంతులు వచ్చి ఈ మాట చెప్పగానే మనం చేసిన పని అయ్యి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. ఇంకో పంతులు వస్తాడు, ముహూర్తాలు పెడతాడు, శోభనం జరిగిపోద్ది. పంతులేంటి ముహూర్తం ఏంటి? ఏంటక్క ఇది? ఈ శోభనం జరగదురా. ఏం చేసావు? ఏదో చేశాను. నువ్వు మారవక్క. నువ్వేదో చెప్తావు అంటే చెప్పవు. మ్యాటర్ రివర్స్ అవ్వగానే ఏడుస్తావు. ఖచ్చితంగా మేము ఇవ్వలేం. అంత అవసరం లేదురా, చూస్తూ ఉండు. మేము అదేగా చేస్తున్నాం. ఏమండే, మనలో మనమాట ఈ ఎట్టా ఆపుతారండి? ఉమ్, ఓహో, అయ్యా, ఈ జాతకాల ప్రకారం కనీసం 15 రోజుల వరకు ఎటువంటి ముహూర్తాలు లేవు. అథవా ఏదో ముహూర్తం చూద్దామన్నా అది పుట్టబోయే బిడ్డకు కీడు కలిగించేలా ఉంది.